ఈ అమ్మాయిని బలవంతంగా చనిపోయిన కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అయితే ఈమె ఈ కుర్రాడు చనిపోలేదని గుర్తిస్తుంది. దీనితో ఈమె ఈ కుర్రాడిని కాపాడి ఇంట్లోకి తీసుకువస్తుంది. అయితే ఈ చెడ్డ మహిళ ఈ కుర్రాడి ఆహారంలో విషం కలుపుతుంది. కానీ ఈ అమ్మాయికి ఇది ముందే తెలిసిపోయి ఈ విషపు ఆహారాన్ని ఆ చెడ్డ మహిళకు తినిపించడానికి ప్రయత్నించగా చెడ్డ మహిళ భయంతో అరుస్తూ నాకెందుకు తినిపిస్తున్నావు అని అంటుంది. దీంతో ఈ అమ్మాయి ఈ ఆహారం నువ్వే తినాలి, ఎందుకని నువ్వు ఆహారంలో విషం పెట్టావు అని అంటుంది. కానీ చెడ్డ మహిళ ఈ ఆహారాన్ని తినదు. ఆ తర్వాత బయటికి పారిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి తన భర్తతో నువ్వేమీ భయపడకు, నిన్ను నేను చూసుకుంటానని చెప్తుంది. అయితే ప్రస్తుతానికి ఈమె దగ్గర డబ్బులు ఉండవు. అప్పుడు ఈమె ఈ కుర్రాడు ఇంట్లో ఉన్న పురాతన వస్తువులను అమ్మాలని చూస్తుంది. ఈ కుర్రాడు కూడా అమ్ముకోమని పర్మిషన్ ఇస్తాడు. దీంతో ఈ అమ్మాయి బజారులోకి వెళ్లి ఈ పురాతన వస్తువులు అమ్మకానికి పెడుతుంది. అలాగే వీటి ధర ఒక్కొక్కటి 3 లక్షలు పెడుతుంది. అయితే కాసేపట్లోనే ఈ వస్తువులన్నీ అమ్ముడైపోతాయి. దీనితో ఈ అమ్మాయికి 30 లక్షల వరకు డబ్బు వస్తుంది. అయితే ఈమె ఈ డబ్బుతో తన భర్తకు మెడిసిన్ కొనాలని అనుకుంటుంది. కానీ ఖర్చులు లెక్కపెట్టి చూడగా ఈ డబ్బు సరిపోదు అని అర్థమవుతుంది. ఇంతలో ఒక ముసలావిడ కింద పడిపోతుంది. ఇది చూసి ఈ అమ్మాయి వెంటనే సహాయం చేయడానికి వెళ్తుంది. అలాగే వెండి సూది తీసి ఈమెకి వైద్యం చేస్తుంది. దీంతో ఈ ముసలావిడ కోలుకుని పైకి లేస్తుంది. ఇంతలో ఈ కుర్రాడికి తన బామ్మ మిస్ అయిందని ఫోన్ వస్తుంది. అయితే ఈ అమ్మాయి దగ్గర ఉన్న ముసలావిడనే ఈ కుర్రాడి బామ్మ. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.